Hi, love you. Welcome back to RS Academy. This is Ravi. AIMSET సంబంధించి ఫ్రీ ఆన్లైన్ షార్ట్ టర్మ్ కోచింగ్ స్టూడెంట్స్ ఈ 45 డేస్ కోచింగ్ తీసుకోండి 1K బిలో ర్యాంక్ సాధించండి స్టూడెంట్స్. సో మా వీడియోస్ ఎలా ఉన్నాయంటే మీకు ఏదో ఒక మోడల్ చెప్పాలి అనే ఉద్దేశం కాకుండా ప్రీవియస్ ఇయర్ సంబంధించిన క్వశ్చన్స్ టాప్ రిపీటెడ్వి తీసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. సో గత ఎన్నో సంవత్సరాలు కొన్ని టాపిక్స్ అనేవి కంటిన్యూస్గా అడుగుతూ ఉంటాడు, బట్ అవి మీరు గ్రహించరు. ఆ టాపిక్స్ తీసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఇది మోస్ట్ పవర్ఫుల్ వీడియో. మీరు ఏ కోచింగ్ సెంటర్కి వెళ్ళినా వెళ్ళకపోయినా, కాలేజ్కి వెళ్ళినా వెళ్ళకపోయినా, మా వీడియోస్ మీ కోచింగ్తో పాటు మీ సెల్ఫ్ ప్రిపరేషన్స్తో పాటు చూడండి. మంచి ర్యాంక్ సాధించాను స్టూడెంట్స్. మీ ఫ్రెండ్స్ కన్నా మీకు మంచి ర్యాంక్ రావాలనుకుంటే 1K బిలో ర్యాంక్ రావాలనుకుంటే అంటే 1000 లోపల ర్యాంక్ మీకు రావాలనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోస్ మిస్ చేయకండి. సో ఇప్పుడు ఈ చాప్టర్ ఏదైతే క్లిక్ చేస్తారో ఆ చాప్టర్ కాకుండా మీకు వేరే చాప్టర్ కావాలంటే కూడా కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను స్టూడెంట్స్, క్లిక్ చేస్తాను. మంచి మంచి పవర్ఫుల్ వీడియోస్ మ్యాథ్స్ సంబంధించి, ఫిజిక్స్ సంబంధించి, కెమిస్ట్రీ సంబంధించి ఆర్డర్గా ఈజీ కమ్ హై వెయిటేజ్ చాప్టర్స్ వెళ్తున్నాం. సో మిస్ అయ్యారు అంటే మీరు మంచి ర్యాంక్ మిస్ అయినట్టే. సో క్లిక్ చేయండి, మంచి ర్యాంక్ సాధించండి స్టూడెంట్స్. అదే కాకుండా రిజల్ట్ సంబంధించిన డైరెక్ట్ లింక్ ఇస్తున్నాను స్టూడెంట్స్. ఎంసెట్ కానీ 10th కానీ ఇంటర్మీడియట్ మీకు డైరెక్ట్ రిజల్ట్స్ చూసుకోవాలనుకుంటే మీ రిజల్ట్స్ టైంలో ఆ లింక్ ఇచ్చాను. మాక్ టెస్ట్ స్టేట్ వైడ్గా ఉన్న మాక్ టెస్ట్ ఎగ్జామ్ అంటే ప్రజెంట్ మీకు ఎంత ర్యాంక్ వస్తుంది ఎంసెట్కి వెళ్ళక ముందే చూసుకోవాలి అనుకుంటున్నారా? మాక్ ఎగ్జామ్ ఒక ఎగ్జామ్ ఉంది, అది రాయండి. ప్రజెంట్ మీ స్టేట్ ర్యాంక్ ఎంత ఉందో తెలుసుకోండి. అక్కడి నుంచి మీరు మూవ్ అవ్వండి, మంచి ర్యాంక్ సాధించండి స్టూడెంట్స్. సో మా వీడియోస్ మిస్ అవ్వకండి స్టూడెంట్స్. ఈ 45 డేస్ ఒక యజ్ఞంలా తీసుకోండి, తపస్సులా తీసుకోండి, కష్టపడండి. టైం టేబుల్ కానీ మిగతా వాట్ ఎవర్ వీడియోస్ మా వీడియోస్ ఉన్నాయి చూడండి, ఫాలో చేయండి, మంచి ర్యాంక్ సాధించండి స్టూడెంట్స్. వీళ్ళకి వెళ్దామా? మోషన్లో ఉన్నాము. సో ఆల్రెడీ మనం బేసిక్స్ చెప్పాము. ఈ వీడియో వచ్చేసి ఓన్లీ సమ్స్ ఉంటాయి. సో బేసిక్స్ గత వీడియోలో మనం ఏం కవర్ చేసామంటే రొటేషన్ ఆఫ్ మోషన్లో మనం సెంటర్ ఆఫ్ మాస్ ఫార్ములాస్ RCM సంబంధించిన ఫార్ములాస్ కానీ, సో సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ 2 పార్టికల్ సిస్టమ్ ఫార్ములాస్ M1 M2. సో చూడండి, ఇది M1 ఇది M2 రైట్, RCM. సో ఇలాంటి బేసిక్స్ అన్నీ మనం చెప్పుకుంటూ వచ్చాము. ఇక్కడ చూడండి, సో చూడండి వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఫార్ములా అయితే ఇది. జస్ట్ ఒక షార్ట్ రివిజన్ చేస్తున్నాను. క్లారిటీగా అయితే మాత్రం ఇంకే ఆ వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, క్లిక్ చేస్తుండే. అది రొటేషన్ ఆఫ్ మోషన్ పార్ట్ 1, అది ఇది పార్ట్ 2 వీడియో. సో యాక్సిలరేషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఫార్ములా అయితే ఇది స్టూడెంట్స్. సో మీకు ఎందుకు చూపిస్తున్నా అంటే మళ్ళీ ఇప్పుడు ఒకసారి రివిజన్ చేపిస్తే మీకు సమ్స్ అనేవి మీకు క్లియర్గా అర్థమవుతాయి. చూడండి, లీనియర్ మూవ్మెంట్ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ P = mvcm. సో అన్ని ఫార్ములాస్ ఒక్కసారి చూసుకోండి, ఫార్ములాసే మనకి మెయిన్. సో టెక్స్ట్ బుక్స్ రీడింగ్ కానీ లెసన్ రీడింగ్ చేయాలి. బేసిక్స్ 1 షాట్ వీడియోస్, ఇది 1 షాట్ వీడియో కమ్ మీకు PYQs చెప్తున్నాము. సో దాని తర్వాత మళ్ళీ మనం ఇంకా పార్ట్ 2 వీడియోస్ కూడా తీస్తున్నాం, అంటే క్లాస్ 2 కూడా తీస్తున్నాం స్టూడెంట్స్. ఇది క్లాస్ 2, ఇది మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫార్ములా అయితే ఇది స్టూడెంట్స్. ఓకే, సో ఈ మెయిన్ ఫార్ములాస్ అన్ని మీరు చూసుకుంటే ఒక్కసారి ఎగ్జామ్లో మీకు వచ్చినప్పుడు ఈజీగా గుర్తుపట్టి మీరు ఆన్సర్ చేయగలుగుతారు. సో థియరీ క్వశ్చన్స్ అయినప్పుడైనా మీరు ఆన్సర్ చేయాలంటే కూడా ఈ బేసిక్స్ మీకు కావాలి. ప్యారలాక్సిస్ థియరం బేస్ మీద మనకు సమ్ అడుగుతాడు. ఇక్కడ మళ్ళీ ICM వాల్యూ ఒకవేళ రాడ్ అడిగాను అనుకుందాము, దాని ఫార్ములా సపరేట్ ఉంటుంది. సో అలాగన్నీ ప్రతిదీ నేను చూపిస్తే అలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడండి, థిన్ సర్క్యులర్ రింగ్ సంబంధించిన ఫార్ములాస్, స్ట్రక్చర్ బేస్ మీద ఫార్ములాస్ ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. సర్క్యులర్ డిస్క్ మీకు సంబంధించిన ఫార్ములాస్ చూపించాను. సో మీరు ఒక్కసారి నేను స్క్రోల్ చేస్తాను, ఎందుకంటే మీరు చదువుతారన్న ఉద్దేశంతో. ఫర్ థిన్ రాడ్ కోసం అయితే చూడండి, చాలా ముఖ్యమైన ఫార్ములా ఇది చూసుకోండి. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా = mL²/12 అని. సో ఇలాగా ప్రతిదీ నీట్గా మేము ఎక్స్ప్లెయిన్ చేసాం స్టూడెంట్స్. సో 1 షార్ట్ వీడియో కమ్ PYQs ఎక్స్ప్లెయిన్ చేసాము. సో ఈ రెక్టాంగిల్ ప్లేట్ సంబంధించి ఇలా అన్ని బేసిక్స్, ప్రతి బేసిక్స్ నీట్గా టార్క్ బేస్ మీద కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను స్టూడెంట్స్. గమనించండి, ఈ ప్రతి బేసిక్స్ చూసుకోండి. ఒకసారి చూసుకుని మీరు ఆ వీడియో చూసి ఈ వీడియోకి వచ్చినా బాగుంటుంది, లేదా ఈ వీడియో చూస్తే మీకు ఏం కాదు, మీకు బేసిక్స్ మళ్ళీ రిపీట్ చేస్తూనే నేను చెప్పుకుంటూ వచ్చాను. సో పవర్ఫుల్ బేసిక్స్ ఇవన్నీ చూడండి. సెంటర్ ఆఫ్ మాస్ బేస్ మీద మనకి ఒక్కొక్కటి ట్రయాంగిల్ అయితే ఎలాగా, సెమీసర్కిల్ ఎలాగా, సెమీసర్కిల్ డిస్క్ ఎలాగా, హెమిస్ఫియర్ షెల్ ఎలాగా, సాలిడ్ హెమిస్ఫియర్ ఎలాగా. సో ప్రతిదీ నేను చూపించాను మీకు. ఈ ఫార్ములాస్ అనేవి చాలా ముఖ్యమైన ఫార్ములాస్ స్టూడెంట్స్. ఓకే, సో వీటి తర్వాత నేను ఆల్రెడీ ఫస్ట్ సమ్, సెకండ్ సమ్ కవర్ చేశాను. సో ఫస్ట్ సమ్ ఇది సెకండ్ సమ్. సో దాని తర్వాత మనం థర్డ్ సమ్లోకి వెళ్తున్నాం స్టూడెంట్స్. థర్డ్ క్వశ్చన్ చూద్దామా.
ఇది మే 2023కి వచ్చింది. 2 blocks of masses 2 kgs and 1 kg are tied to the end of the strings which passes over a light frictionless pulley. The blocks are held at a same horizontal level and released suddenly. The distance transfers by their center of masses in 2 seconds is అని ఎంత అడుగుతున్నాడు. సో మనకి మాసెస్ ఇచ్చాడు, ఒకటి 2 kgs, ఇంకోటి 1 kg ఇచ్చాడు. సో వీడు అడుగుతుంది ఏంటి అంటే 2 secondsలో, గమనించండి 2 seconds, ద డిస్టెన్స్ ట్రావెల్డ్ ట్రాన్స్ఫర్స్ బై ది సెంటర్ ఆఫ్ మాసెస్ ఇన్ 2 seconds ఇచ్చాడు. అయితే మనం తీసుకోవాల్సిన ఫార్ములా ఏంటి? చాలా సింపుల్ సొల్యూషన్. సో ఏం తీసుకోవాలంటే మనం SCM ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ACM T². ఇది మన ఫార్ములా. సో ఈ ఫార్ములాతో మనం ఈజీగా ఈ సమ్ చేయొచ్చు. అయితే మనకి ఇక్కడ ACM మనకు తెలీదు, టైం తెలుసు, టైం 2 seconds తెలుసు. సో చూడండి, నేను హాఫ్ వేసుకున్నాను, ACM వాళ్ళు తెలియదు నాకు, టైం వచ్చేసి 2 seconds కాబట్టి 2² వేసుకున్నాను. నాకు ACM అంటే ఏంటి? యాక్సలరేషన్ సెంటర్ ఆఫ్ మాస్ వాల్యూ కనుక్కోవాలి. నేను సింపుల్ ఫార్ములా చూపిస్తాను మీకు. చూడండి, ACM ఈజ్ ఈక్వల్స్ టు మాసెస్ ఏమైతే ఉన్నాయో అవి ఫస్ట్ సబ్ట్రాక్ట్ చేసుకోవాలి, M2 మైనస్ M1 బై, దానితో యాడ్ చేసుకోవాలి M2 ప్లస్ M1 రైట్ ఇంటూ A. ఇది మన ఫార్ములా. సో ఏ వాల్యూ మళ్ళీ మనకు కావాలంటే ఫార్ములా ఏంటి? ఏ వాల్యూ కావాలంటే A ఈజ్ ఈక్వల్స్ టు సేమ్ ఇదే వేసుకోండి, కాకపోతే G వేసుకోవాలి. అంటే M2 మైనస్ M1 బై M2 ప్లస్ M1 ఇంటూ G వేసుకోండి, మనకి వచ్చేస్తుంది. ఓకే, ఇంటూ G. ఇది ఏ వాల్యూ రైట్. సో ఫార్ములా ఏంటి? M2 మైనస్ M1 అంటే ఏంటి? 2 మైనస్ 1 అంతే కదా రైట్. 2 kgsలో నుంచి 1 kg తీసేసేయండి, 1 మిగులుతుంది పైన రైట్, 1 మిగిలింది. సో 2 ప్లస్ 1 యాడ్ చేసుకోండి, 3 వస్తుంది. ఈ G ఉంది కాబట్టి G 1 ఇంటూ G/3 వాల్యూ వచ్చింది. సో ఈ G/3 వాల్యూ తీసుకెళ్ళి సో ఎక్కడ వేసుకోవాలి? ఇది గమనించండి, ఈ G/3 వాల్యూ తీసుకెళ్ళి ఈ ఏలో వేసుకోవాలి. అంటే మనకి A ఈజ్ ఈక్వల్స్ టు G/3 వచ్చింది. ఏ వాల్యూ వేసుకోండి, ఏ వాల్యూ ఎంత? G/3 రైట్. సో M2 మైనస్ M1 బై M2 ప్లస్ M1 ఇందాక చేసాం కదా, అదే చేయండి. ఎంత వస్తుంది మనకి? సింపుల్గా 1/3 వస్తుంది. అప్పుడు 3/3 ఎంత మనకి? 3/3 వచ్చేసి మనకి 9. సో 1 ఇంటూ G అంటే ACM అంటే యాక్సలరేషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఇజ్ ఈక్వల్స్ టు ఎంత? మనకి G/9 వచ్చింది. ఇక్కడ వేసేసుకోండి, G/9 దీంట్లో వేసుకోండి, వేసుకున్నాను, G/9 వేసుకున్నాను రైట్. హాఫ్ కాబట్టి 2, G అంటే ఎంత? 10. ఎందుకంటే గమనించండి, మనకి వాడు ఇచ్చే గ్రావిటీ ఇచ్చే కదా, చూడండి గ్రావిటీ 10. ఓకే, సో ఇంటూ 4, ఎందుకంటే 2² అంతా 4, మనకి క్యాన్సిల్ చేయండి, 2 మిగులుతుంది. అంటే ఎంత వచ్చింది చెప్పండి మనకి? 20/9 వచ్చింది. సో 20/9 చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 2.2 meters అయితే ఆన్సర్ వస్తుంది. అది ఎక్కడ ఉంది? సో D ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. ఐ హోప్ మీకు చాలా ఈజీగా అర్థమైంది అనుకున్నాను స్టూడెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దాం. 4th క్వశ్చన్ చూద్దామా? ఇది మే 2023కి వచ్చింది. ఏ పార్టికల్ ఆఫ్ మాస్ M ఈజ్ మూవింగ్ అలాంగ్ ఏ లైన్ ఇచ్చాడు. ఓకే, విత్ ఏ కాన్స్టెంట్ వెలాసిటీ V ఇచ్చాడు. ఓకే, అంటే మాస్, వెలాసిటీ అండ్ లైన్ ఇచ్చాడు. ద యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ పార్టికల్ అబౌట్ ద ఆరిజిన్ ఈజ్, అంటే ఆరిజిన్ ఇచ్చాడు 0,0, X వాల్యూ 0, Y వాల్యూ 0 అన్నట్టు గమనించండి. ఓకే, ఆప్షన్ A, B, C, D ఏ రైట్ ఆన్సర్? గెస్ చేయాలి. సో గెస్సింగ్ అనేది ఖచ్చితంగా మనం చేయాల్సిందే. ఓకే, సో మీకు చాలా సింపుల్గా ఈ సమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టూడెంట్స్. ఓకే, ఫస్ట్ సొల్యూషన్ తీసుకోండి. క్వశ్చన్లో ఏది మనం అడుగుతున్నాడు? ద యాంగులర్ మొమెంటమ్ అడుగుతున్నాడు ఆఫ్ ఎ పార్టికల్ అబౌట్ ద ఆరిజిన్. సో యాంగులర్ మొమెంటమ్ ఒక ఫార్ములా ఏంటి? సో యాంగులర్ మొమెంటమ్ ఫార్ములా ఈజ్ ఈక్వల్స్ టు MVR. అయితే గమనించండి, ఇంకా క్వశ్చన్లో ఇంక ఏమి చూడండి, ఇక్కడ MV ఉంది, ఇక్కడ MV ఉంది. సో మనకి ఏం మారుతుందంటే ఇక్కడ R వాల్యూ మారుతుంది, అంటే R వాల్యూ కనుక్కోవాలి.
ఆర్ వాల్యూ ఎలా కనుక్కోవాలి. సో మనకు లైన్ ఇచ్చాడు కాబట్టి మనకి పర్పెండిక్యులర్ ఫార్ములా తీసుకుందాం. అంటే పర్పెండిక్యులర్ ఫార్ములా ఏంటి, గివెన్ ఈక్వేషన్లో ఉంది ఎక్స్ వేసుకోండి, ఈ వై అవతలకి వెళ్ళింది అనుకుందాం, అప్పుడు ఏమవుతుంది -y + a వస్తుంది. అండర్ రూట్ ఎక్స్ పక్కన ఏముంది 1 కాబట్టి 1² అంటే ఏంటి 1ఏ ప్లస్ వస్తుంది. y పక్కన ఏముంది -1 కాబట్టి -1² వేస్తే ఎంత వస్తుంది మనకి 1 వస్తుంది. సో వేసుకోండి, ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఏంటి 0, ఎందుకంటే గమనించండి ఇక్కడ ఆరిజిన్ ఇచ్చాడు అంటే ఇది 0 అయిపోయింది, ఇది 0 అయిపోయింది, ఏ మాత్రం మనకు మిగులుతుంది a/√2. క్లియర్గా మీకు అర్థం అనుకుంటాను స్టూడెంట్స్. ఓకే, మనం ఇప్పుడు ఆర్ వాల్యూ తీసుకెళ్ళి ఈ వాల్యూ తీసుకొని వేసేసుకోండి. అంటే mv ఆర్ బదులు a/√2 వేసుకోండి స్టూడెంట్స్. సో ఇది మన ఆన్సర్. సో ఇది ఆప్షన్ ఎక్కడ ఉంది చూడండి, ఆప్షన్ ఎక్కడ ఉంది, సి ఈజ్ అ రైట్ ఆప్షన్, mva/√2 ఈజ్ అ రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దామా. 5th క్వశ్చన్ చూస్తే చూడండి, ఇది మే 2023కి వచ్చింది, షిఫ్ట్ 2కి. చూడండి, ఏ కాన్స్టెంట్ టార్క్ యాక్టింగ్ ఆన్ ఏ యూనిఫామ్ సర్క్యులర్ వీల్ చేంజెస్ ఇట్ యాంగులర్ మొమెంటమ్ ఫ్రమ్ a0 to 4a0 ఇన్ ఏ 4 seconds అంట. రైట్, ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎ టార్క్ ఈజ్. సో ఆన్సర్ ఏంటి. సో మనకి ఇచ్చిన క్వశ్చన్లో మనం ఏం అడుగుతున్నాడు, అది మెయిన్. సో ఫార్ములాస్ అనేవి చాలా ముఖ్యం. సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎ టార్క్ అడుగుతున్నాడు, దాని ఫార్ములా ఏంటి. సో అర్థమైంది అనుకుంటాను. దాని ఫార్ములా వచ్చేసి మనకి det L/det t, ఇది దాని ఫార్ములా. అయితే det L ఎలా వస్తుంది, ఎలా వస్తుంది అంటే ఈ డిఫరెన్సెస్ గమనించండి. అంటే det L ఈజ్ ఈక్వల్స్ టు LF - LI. అంటే ఎఫ్ అంటే ఏంటి మనకి గమనించండి, 4a0 - a0 ఇది. రైట్, సబ్ట్రాక్షన్ చేస్తే మనకి 3a0 వచ్చింది. రైట్, సో det L ప్లేస్ మనం వేసుకోవచ్చు, మనం 3a0 వేసుకోవచ్చు. టైం అంటే ఏంటి, టైం మనకి ఇక్కడ 4 seconds ఇచ్చాడు కదా. రైట్, ఆ 4 seconds తీసుకోండి, 4 తీసుకున్నాను. ఈజ్ ఇట్, మన సమ్ ఇక్కడితో అయిపోయింది. సో ఎక్కడుంది ఈ ఆప్షన్, ఏలో ఉందా, బీలో ఉందా, సిలో ఉందా, డీలో ఉందా. సో ఆప్షన్ ఏలో ఉంది. రైట్, మీకు చాలా ఈజీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఫార్ములాస్ ఎలా హైలైట్ చేసుకోవాలి, ఎలా సబ్స్టిట్యూషన్ చేసుకోవాలి అని మీకు చూపిస్తాను స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దామా. 6th క్వశ్చన్ చూస్తే ఇది జూలై 2022కి వచ్చింది క్వశ్చన్. ఏ మేరీ గో రౌండ్ రొటేటింగ్ ఎట్ ఏ కాన్స్టెంట్ యాంగులర్ స్పీడ్ completes 9 rotations is 18 seconds. What is angular speed? సో ఎలా చేయాలి సమ్ని. సో యాంగులర్ స్పీడ్ ఫార్ములా ఏంటి, అంటే యాంగులర్ వెలాసిటీ ఫార్ములా ఏంటి అది తెలుసుకోండి ఫస్ట్. యాంగులర్ వెలాసిటీ ఫార్ములా తెలిస్తే ఈ సమ్ మనకి అయిపోయినట్టే. సో యాంగులర్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు w/2πf. ఓకే, సో ఎఫ్ వాల్యూ కనుక్కోవాలి. సో ఎఫ్ వాల్యూ ఏంటి, ఎఫ్ వాల్యూ వచ్చేసి చూడండి మనకి 9 rotations per 18 seconds. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 9 rotations per ఎంత 18 seconds. అంటే ఇలా తీసుకోవచ్చు మనము. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 9/18 రాసుకోవచ్చు. క్యాన్సిల్ చేస్తే మనకి ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 1/2 వచ్చింది. అంటే గమనించండి, మనం ఈ ఫార్ములా వేసుకోండి, ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు 2π, ఎఫ్ బదులు 1/2 వేసుకోండి, ఈ టూ క్యాన్సిల్. సో మనకి ఏం మిగులుతుంది అప్పుడు, w ఈజ్ ఈక్వల్స్ టు π రేడియస్ పర్ సెకండ్ మిగులుతుంది. సో ఆన్సర్ ఎక్కడుంది గమనించండి, ఇది మన రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దామా. 7th క్వశ్చన్ చూద్దామా. చూడండి, ఇది జూలై 2022కి వచ్చింది. ఏ స్పెరికల్ బాబ్ ఆఫ్ ఏ మాస్ 250 grams ఈజ్ అటాచ్డ్ టు ద ఎండ్ ఆఫ్ ఏ స్ట్రింగ్ హ్యావింగ్ లెంత్ 50 centimeters. ద బాబ్ ఈజ్ రొటేటెడ్ ఆన్ ఏ హారిజాంటల్ circular path about vertical axis. The maximum tension that string can bear is 72. The maximum possible value of angular velocity of bob ఎంత అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ
BCD, విచ్ ఈస్ రైట్ ఆన్సర్. ఓకే, చాలా సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టూడెంట్స్. సో మనకి సొల్యూషన్ ఫస్ట్ మనకి ఏమడిగాడు అంటే టెన్షన్ బేస్డ్ క్వశ్చన్ కాబట్టి ఆ ఫార్ములా తీసుకుందాం. T ఈజ్ ఈక్వల్స్ టు MR ఒమేగా స్క్వేర్ ఫార్ములా. ఓకే, సో మాస్ ఎంత ఇచ్చాడు? 250 grams ఇచ్చాడు. రైట్, గమనించండి. లెంత్ ఎంత ఇచ్చాడు? 50 centimeters ఇచ్చాడు. అండ్ టెన్షన్ ఎంత? 72 ఇచ్చాడు. కాకపోతే మనకి ఏం కనుక్కోవాలంటే యాంగులర్ వెలాసిటీ కనుక్కోవాలి, అంటే ఒమేగా స్క్వేర్ కనుక్కోవాలి, అంటే ఈ వాల్యూని కనుక్కోవాలి. ఓకే, సో టెన్షన్ ఎంత? 72 తీసుకున్నాను. ఓకే, సో మాస్ ఎంత? 250 grams ఇచ్చాడు. 250 grams. ఇది న్యూటన్స్లో ఉంది కాబట్టి ఇది కేజీస్లో మార్చుకోవాలి. అంటే కేజీస్లో మార్చుకుంటే ఏమవుతుంది అంటే 0.25 kgగా మారుతుంది. కాబట్టి మాస్ ఎలా తీసుకోవచ్చు? ఇప్పుడు 0.25 తీసుకోవాలి. రైట్, ఐ హోప్ మీకు క్లియర్గా అర్థమవుతున్నాను. మనకి నెక్స్ట్ R ఈజ్ ఈక్వల్స్ టు ఎంత ఇచ్చాడు? 50 centimeters ఇచ్చాడు. దీన్ని మనం మీటర్స్గా మార్చుకోవాలనుకుంటే మనం 0.5 మీటర్స్గా మారుతుంది. రైట్, సో మరి ఇప్పుడు R ఎంత వచ్చింది? మనకి 0.5 వచ్చింది. నెక్స్ట్ ఒమేగా స్క్వేర్. సో మనకి ఒమేగా వాల్యూ కావాలి కాబట్టి ఒమేగా నేను అలానే ఉంచుకుంటున్నాను, ఒమేగా స్క్వేర్. రైట్, ఈ వాల్యూ అవతలకు వెళ్తుంది. అప్పుడు ఏమొస్తుంది? 72/0.25 ఇంటూ 0.5 వచ్చింది. సో మనం ఇప్పుడు దీన్ని ఫర్దర్గా సాల్వ్ చేసుకోవాలి. ఎలాగంటే ఈజ్ ఈక్వల్స్ టు ఈ 72 ఇలానే ఉంటుంది. పాయింట్ పక్కన 2 digits ఉన్నాయి కాబట్టి 25 వేసుకోండి, పైన 100 వేసుకోండి, అప్పుడు పాయింట్ పోతుంది. మళ్ళీ 0.5 కదా, ఆ పాయింట్ తీసేసేయండి, 5 వేసుకోవచ్చు, పైన మనం 10 వేసుకోవచ్చు స్టూడెంట్స్. సో 72 ఇంటూ 100 ఇంటూ 10 ఏమవుద్దంటే సింపుల్గా 72 వేసుకోండి, 1 2 3 zeros కాబట్టి 3 zeros పెట్టుకోండి. 25 ఇంటూ 5 ఎంత? 125. క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుంది? 576 వస్తుంది. సో అప్పుడు ఏమొస్తుందంటే ఒమేగా స్క్వేర్ అవతల కలిపితే ఏమొస్తుంది? √576. √576 ఎంత? ఆన్సర్ ఈజ్ 24. సో 24 ఎక్కడ ఉంది గమనించండి. సో ఏలో, బిలో, సిలో, డిలో విచ్ ఈజ్ అవర్ రైట్ ఆన్సర్? బి ఈజ్ అవర్ రైట్ ఆన్సర్, మిగతావి రాంగ్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దామా? 8th క్వశ్చన్ చూస్తే ఇది ఆగస్ట్ 2021కి వచ్చింది. చూడండి, ఏ థిన్ యూనిఫామ్ రాడ్ ఆఫ్ ఎ మాస్ 1 kg ఉందంట. లెంత్ ఎంత ఉందంటే 1 meter ఉందంట. సో హ్యాంగ్ అట్ ఏ వన్ ఎండ్ ఆఫ్ ద గ్రౌండ్ ఫ్లోర్. ఇట్ ఒరిజినల్లీ స్టాండ్స్ వర్టికల్ and allowed to fall ground. Okay, if rod hits the ground with the angular speed omega, then అని ఇచ్చాడు. ఆప్షన్ ఏ, బి, సి, డి, ఏది రైట్ ఆప్షన్? సొల్యూషన్ చాలా సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టూడెంట్స్. సో ఎప్పుడైనా సరే ఇట్లా వర్టికల్గా, సో మనకి ఇలా స్టాండ్ అని ఇచ్చినప్పుడు, మనకి రాడ్ ఆఫ్ మాస్ ఇలాంటివి ఇచ్చినప్పుడు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఫార్ములా తీసుకోవాలి. mgl/2 ఈజ్ ఈక్వల్స్ టు కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటి? సో I ω²/2. ఓకే, సో ఇది ఫార్ములా తీసుకోండి. సో మనకేం కావాలి? ఒమేగా కావాలంటే ఒమేగా ఉంచుకొని మిగతా అవతలం పెంచుకోండి, అంటే 2 క్యాన్సిల్ అయిపోతుంది. ω² ఈజ్ ఈక్వల్స్ టు mgl/I. మరి I అంటే ఏంటి? I అంటే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా. సో I ఈజ్ ఈక్వల్స్ టు ml²/3. ఓకే, ఇప్పుడు I వాల్యూ సపరేట్ చేసుకోండి సింపుల్గా. ω² ఈజ్ ఈక్వల్స్ టు mgl/I వాల్యూ ఏంటి? ml²/3. ఇప్పుడు ఈ 3 పైకి వెళ్తుంది, అప్పుడు ω² ఈజ్ ఈక్వల్స్ టు 3 mgl/ml². సో మనకి ఇలా వచ్చింది. ఎనీ క్యాన్సిలేషన్స్? ఈఎం క్యాన్సిల్, ఈఎల్ ఇక్కడ ఎల్స్గా క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు మనకి ఏం మిగులుతుంది? 3g/ మనకి ఎల్ మిగిలింది, 3g/L మిగిలింది. రైట్, ఇప్పుడు 3g వాల్యూ ఏంటి? g వాల్యూ వచ్చేసి మనకి 10 వాళ్ళు ఇచ్చారు ఆల్రెడీ, బై ఎల్ వాల్యూ మనకి 1. రైట్, ఎందుకంటే గమనించిన ఇక్కడ మనకి
ఇక్కడ ఏమిచ్చాడు, లెంత్ ఏమిచ్చాడు, 1 మీటర్ ఇచ్చాడు. ఓకే, అయితే ఇక్కడ మనకి ఒమేగా స్క్వేర్ ఉంది కదా, అది అవతగలితే రూట్ అయిపోతుంది. సో మనకి ఏం మిగులుతుంది అప్పుడు, 3 × 10 √30 వస్తుంది. సో ఆన్సర్ ఉందా √30? రైట్, ఉంది. సో ఏ ఈజ్ అవర్ రైట్ ఆప్షన్. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా. ఇది 2020కి వచ్చింది. క్వశ్చన్కి వెళ్తే ఏ మాస్ ఎమ్ ఈ సపోర్టెడ్ బై ఏ massless string అంట would around uniform hollow cylinder of a mass m and radius r. If string does not slips on the cylinder, then with what acceleration will be the mass released అని అడుగుతున్నాడు. సో చాలా సింపుల్గా మనం సాల్వ్ చేయొచ్చు స్టూడెంట్స్. ఓకే, సో ఆప్షన్స్ ఏమున్నాయి, ఏ, బి, సి, డి. ఏది రైట్ ఆప్షన్ మీరు గెస్ చేయండి స్టూడెంట్స్. ఓకే, సొల్యూషన్. సో ఫస్ట్ మనము టార్క్ ఆన్ సిలిండర్ తీసుకోండి. ఓకే, సిలిండర్ తీసుకొని టార్క్ ఆన్ సిలిండర్ తీసుకుని మనకి ఏమొస్తుంది అంటే టార్క్ ఈజ్ ఈక్వల్స్ టు సో ఎఫ్ ఇంటూ ఆర్. సో ఎఫ్ అంటే ఏంటి, మనకి మాస్ ఇంటూ గ్రావిటీ అండ్ ఆర్ అన్న యాస్ రాసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు టార్క్ దేని బేస్ మీద అంటే మనకి యాక్సలరేషన్ ఆఫ్ గ్రావిటీ మీద తీసుకుంటాం. యాంగులర్ యాక్సలరేషన్ ఆఫ్ గ్రావిటీ, యాంగులర్ బేస్ మీద మనకు టార్క్ కావాలి. సో యాంగులర్ బేస్ మీద మనకు టార్క్ అంటే యాంగులర్ అంటే ఏంటి, మనకి ఆల్ఫా వస్తుంది. సో ఐ ఇంటూ ఆల్ఫా తీసుకుంటున్నాను. ఓకే, సో మనం ఆల్ఫాని సపరేట్గా తీసుకుంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు టార్క్ బై ఐ వచ్చింది. ఓకే, గమనించండి. సో మనకు టార్క్ వాల్యూ ఇక్కడ ఏమొచ్చింది, ఎంజీఆర్ వచ్చింది కదా, అది తీసుకోండి, ఎంజీఆర్. సో వాట్ ఈజ్ ఐ వాల్యూ, ఐ అంటే ఏంటి, మొమెంటమ్ ఆఫ్ ఇనర్షియా కదా, ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఎంఆర్ స్క్వేర్. ఓకే, సో ఐ వాల్యూ వేసేసుకున్నప్పుడు ఎం ఇంటూ ఆర్ స్క్వేర్ వచ్చింది. ఓకే, సో క్యాన్సిలేషన్ చేసుకుంటే ఈఎం క్యాన్సిల్ అయిపోతుంది, ఒక ఆర్ క్యాన్సిల్ అయిపోతుంది. మనకి ఏం మిగులుతుంది అంటే సింపుల్గా జీ బై ఆర్ మిగులుతుంది. ఓకే, సో లీనియర్ యాక్సలరేషన్ ఫార్ములా ఏంటి, లీనియర్ యాక్సలరేషన్ ఏంటి ఫార్ములా ఏంటి అంటే సింపుల్గా ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ ఆల్ఫా. ఓకే, మరి ఆర్ ఓకే, ఆల్ఫా వాల్యూ ఏంటి, ఆల్ఫా వచ్చేసి మనకి జీ బై ఆర్. సో ఈఆర్ క్యాన్సిల్ అయిపోయింది, మనకి ఏం మిగులుతుంది, మనకి ఏ ఈజ్ ఈక్వల్స్ టు జీ వచ్చింది. సో మనకి ఆన్సర్ ఏంటి, ఏ ఈజ్ ఈక్వల్స్ టు జీ అంటే డి ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. చూడండి, వాట్ యాక్సలరేషన్ విల్ ద మాస్ రిలీజ్ అంటే మనకి ఈక్వల్స్ టు జీ అన్నట్టు. ఓకే, యాక్సలరేషన్ ఈక్వల్స్ టు గ్రావిటీ అన్నట్టు. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. ఇది 2020కి వచ్చింది. సో క్వశ్చన్ చూస్తే ఏ డిస్క్ ఆఫ్ ఏ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా I1 ఈజ్ రొటేటింగ్ విత్ అన్ యాంగులర్ వెలాసిటీ ω1. అదర్ డిస్క్ ఆఫ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా I2 which is not rotating is gently putting on the first disk. The angular speed of a system will be ఏంటి ఆప్షన్స్, ఏ, బి, సి, డి. సో ఏది రైట్ ఆన్సర్ అని అడుగుతున్నాడు స్టూడెంట్స్. ఓకే, సో క్వశ్చన్ ఏంటి అంటే మనకి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫస్ట్ వన్ ఉంది కదా, అది తిరుగుతుంది రైట్. ఎంత యాంగులర్ స్పీడ్ అంటే సో ω1 అని ఇచ్చాడు. అయితే ఈ I2 అనేది తిరగట్లేదు, అది ఏం చేస్తాడంటే మెల్లిగా తీసుకెళ్ళి డిస్క్ 1 పెట్టాడంట. పెట్టిన తర్వాత ఇప్పుడు సిస్టమ్ ఒక యాంగులర్ స్పీడ్ ఎంత అని అడుగుతున్నాడు. ద యాంగులర్ స్పీడ్, గమనించండి, ద యాంగులర్ స్పీడ్ ఆఫ్ ద సిస్టమ్ విల్ బీ అని అడుగుతున్నాడు. ఓకే, సో క్లారిటీగా క్వశ్చన్ అర్థమైంది అనుకుంటున్నాను స్టూడెంట్స్. సో మీకు నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, టెక్స్ట్ బుక్ రీడింగ్ ఖచ్చితంగా చేయాలి, లెసన్ రీడ్ ఖచ్చితంగా చేయాలి, తెలుగు అకాడమీ బుక్స్ ఖచ్చితంగా రీడ్ చేయాలి, అండ్ ఫార్ములాస్ బాగా నేర్చుకోవాలి. మీకు ఏవైతే ఇచ్చామో సో ఆ కాన్సెప్ట్, ఆ బేసిక్స్ 1 షాట్ ఇచ్చాం కదా, అవి కూడా ఖచ్చితంగా చూడండి. చూసిన తర్వాత ప్రీవియస్ క్వశ్చన్స్ చేయండి. దాని తర్వాత ఖచ్చితంగా రివిజన్ చేయండి. అప్పుడు మీరు ఎగ్జామ్లో ఫిజిక్స్ కాదు, కెమిస్ట్రీ కాదు, ఏదైనా ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు. సో అలా కాకుండా నేను 1 టైం చేశాను వచ్చేసింది, నాకు ఫార్ములాస్ అవసరం లేదు, కాన్సెప్ట్ అవసరం లేదు అని మాత్రం ఎప్పుడు అనుకోకండి. ఓకే, కాన్సెప్ట్, ఫార్ములాస్ ఖచ్చితంగా ఉండాలి, లెసన్ రీడింగ్ ఖచ్చితంగా ఉండాలి, రివిజన్ ఖచ్చితంగా చేయాలి. అలా వేస్తేనే మీకు మంచి మార్క్స్ వస్తాయి స్టూడెంట్స్. ఓకే, సో ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలి, చాలా సింపుల్గా మీరు సాల్వ్ చేసుకోవచ్చు క్వశ్చన్ని.
సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే మనకి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫస్ట్ వన్ ఏంటి, సొల్యూషన్ ఎలా తీసుకోవాలంటే I1 ఒమేగా 1 ఈజ్ ఈక్వల్స్ టు, చూడండి I1కి యాంగులర్ వెలాసిటీ ఎంత ఉందంట, సో ఒమేగా 1 ఉందంట. సో రెండు కలిపి తీసుకున్నాము. ఇప్పుడు I2కి ఎలా ఉందంటే నాట్ రొటేటింగ్ బట్ జెంట్లీ పుట్ ఆన్ ద డిస్క్, ఫస్ట్ డిస్క్ మీద కాబట్టి అది ఎలా తీసుకోవాలంటే ఇప్పుడు మనకి రొటేషన్ ఆఫ్ I1తో కలిసి ఉంటుంది కదా, I1 ప్లస్ I2 ద రొటేషన్ ఓకే ఇంటూ ఒమేగా 2 ఇలా ఉంటుంది. దీని ఒక యాంగులర్ అండ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఏమో ఇలా ఉంటుంది, దీని ఏమో ఇలా ఉంటుంది స్టూడెంట్స్ గమనించండి. ఓకే, అయితే ఇప్పుడు మనకి ఏం కావాలి, ఒమేగా 2 వాల్యూ కావాలి. ఎందుకంటే గమనించండి ద సిస్టమ్ స్పీడ్ అడిగాడు కాబట్టి ఒమేగా 2ని అలానే ఉంచుకుని సో ఇక్కడ మనకి ఇక్కడ ఏముంది I1 ఉంది కదా రైట్, అది అలా ఉంది. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఇటు పంపించుకోండి రైట్. పంపించినప్పుడు ఏమవుతుంది మనకి I1 బై I1 ప్లస్ I2, ఈ ఒమేగా 1 ఇక్కడే ఉంటుంది కదా, అది ఇక్కడే ఉంది చూడండి, ఇక్కడే ఉంది. సో ఇది మన ఫైనల్ ఆన్సర్. మీకు బేసిక్స్ తెలిస్తేనే సమ్ అనేది ఈజీగా అర్థమవుతుంది. అర్థం కావట్లేదంటే బేసిక్స్ మళ్ళీ మీకు కావాలి, మళ్ళీ చూడాల్సిందే మీరు. ఓకే, సో ఒమేగా 2 ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఇది ఎక్కడ ఉంది చూడండి, I1 ప్లస్ I2 ఇంటూ ఒమేగా 1 ఎక్కడుంది, సో మనకు ఆప్షన్ బిలో ఉంది. ఓకే, ఐ హోప్ మీకు క్లియర్ అర్థం అనుకున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ మీకు హోంవర్క్గా ఇచ్చాను స్టూడెంట్స్, చూడండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చూడండి, ఈ క్వశ్చన్ వచ్చేసి మనకి 2020కి వచ్చింది. ఓకే, సో ఏ బ్యాలెట్ డాన్సర్ సడన్లీ ఫోల్డ్స్ ఆర్ అవుట్ స్ట్రెచ్డ్ ఆర్మ్స్ ఆర్ యాంగులర్ వెలాసిటీ ABCD అంటే ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా, లేదా సేమ్ రిమైనింగ్ అంటే ఎలా ఉందో స్పీడ్ అలానే ఉంటుందా, లేదా ఇంక్రీజ్ అవ్వచ్చు లేదా తగ్గచ్చు అంటారా. సో ఆప్షన్స్ ఏంటి, సో ఇది మీకు హోంవర్క్ ఇచ్చాను స్టూడెంట్స్. సో ఇది మీరు గూగుల్ చేస్తారా లేకపోతే బేసిక్స్తో దీన్ని అర్థం చేసుకుంటారా, సో వాట్ ఎవర్ మీరు దీని ఆన్సర్ కింద మెన్షన్ చేయండి. ఓకే, సో ఎందుకు ఇచ్చాను క్వశ్చన్ అంటే మీరు వర్క్ చేస్తే మీరు దీని మీద మీకు రిలేషన్ పెరుగుతుంది. అప్పుడు ఎగ్జామ్లో క్వశ్చన్స్ అన్నప్పుడు మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. మీరు ఎటువంటి హోంవర్క్ చేయలేదు, మీ సొంతంగా ఎక్సర్సైజ్ చేయకపోతే మీకు వచ్చిన ఆన్సర్ కూడా మీరు రాయలేరు. కాబట్టి ఖచ్చితంగా ఈ క్వశ్చన్ మీరు ఆన్సర్ కింద మెన్షన్ చేయండి, మంచి ర్యాంక్ సాధించండి స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. 10th క్వశ్చన్ చూద్దామా. ఇది మే 2019కి వచ్చింది ఈ క్వశ్చన్ వచ్చేసి. సో క్వశ్చన్ చూస్తే ఏ లాంగ్ సిలిండ్రికల్ రాడ్ ఈజ్ వెల్డెడ్ టు ఏ థిన్ సర్క్యులర్ డిస్క్కి వెల్డింగ్ చేశాడు ఆఫ్ డయామీటర్ ఆఫ్ 0.5 mm ఎట్ పాయింట్ ఆన్ ఇట్ సర్కంఫరెన్స్ అని చెప్పాడు. ద రాడ్ ఈజ్ ద సేమ్ ప్లేన్ యాజ్ దట్ ఆఫ్ ద డిస్క్ అండ్ ఫార్మ్స్ ఏ టాంజెంట్ టు ద డిస్క్కి టాంజెంట్లు ఫామ్ అవుతుంది అంటే 90 degrees అనుకోండి. ద రేడియస్ ఆఫ్ గైరేషన్ ఆఫ్ ఎ డిస్క్ అబౌట్ ద రాడ్ ఈజ్ అని అడుగుతున్నాడు. సో దీని ఫార్ములా మనకు కావాలి స్టూడెంట్స్. ఓకే, సో ఆప్షన్ ABCD ఏది రైట్ ఆప్షన్, సో గెస్ చేయండి. నేను చాలా సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టూడెంట్స్. ఓకే, సొల్యూషన్ రేడియస్ ఆఫ్ గైరేషన్ ఫార్ములా ఏంటి, చాలా సింపుల్ ఫార్ములా ఇది. సో K ఈజ్ ఈక్వల్స్ టు √/I/m అంతే ఈ ఫార్ములా. మరి I వాల్యూ ఏంటి, I ఈజ్ ఈక్వల్స్ టు 5/4mr². ఓకే, సో ఎందుకు ఈ ఫార్ములా అంటే మనకి mr². సో ఎందుకు ఈ ఫార్ములా అంటే ఇక్కడ మనకి రాడ్ అనేది టాంజెంట్ టు ద డిస్క్ కదా. సో టాంజెంట్ టు ద డిస్క్ అంటే ఎలా ఉంది, సో ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ డిస్క్ టాంజెంట్ టు ద రిమ్ అండ్ ద ప్యారలల్ టు ద డయామీటర్ అన్నప్పుడు మనం ఈ ఫార్ములా తీసుకుంటాం స్టూడెంట్స్. సో ఈ వాల్యూ ఇక్కడ వేసుకోండి. ఓకే, సో √I వాల్యూ ఏంటి 5/4mr². సో m అనేది ఇక్కడ m ఇలానే ఉంటుంది. ఇప్పుడు ఈ m క్యాన్సిల్ అయిపోతుంది రైట్. ఈ 5/4 కదా, ఈ 4 కిందకు వస్తుంది. కిందకు వస్తే చూడండి 4 5 రూట్ అలానే ఉంటుంది. √r² కూడా మనకి రూట్ వస్తుంది రైట్. సో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది అంటే మనకి ఏం మిగులుతుంది 5/4r మిగులుతుంది. సో r వాల్యూ ఎంత, r వాల్యూ చూడండి ఎంత 0.5 అది వేసుకోండి. అంటే
√5/4. 0.5 అంటే ఎలా వేసుకోవచ్చు, మనం 1/2గా వేసుకోవచ్చు. సో వేసుకోండి, ఎంత అవుతుంది, √5/8 ఈజ్ అవర్ ఆన్సర్. రైట్, ఈ ఆన్సర్ మనకు ఆప్షన్లో ఉందా? రైట్, బి ఈజ్ అవర్ రైట్ ఆప్షన్. సో మీకు చాలా ఈజీగా అర్థం అనుకున్న స్టూడెంట్స్, మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బాయ్.